నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు మనము కుండ పెరుగుతో చల్లని మసాలా మజ్జిగ ఏ విధంగా చేయాలో చూద్దాం. వచ్చేసేయండి. ముందుగా ఒక మట్టి పాత్రలో పాలని తోడుపెట్టుకోండి. చూసారా, ఒక పచ్చిమిరపకాయ వేస్తే బాగా గట్టిగా గడ్డ పెరుగులాగా తయారవుతుంది. ఎంతైనా కుండలో పెరుగు చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా మరియు కరివేపాకు, అదేవిధంగా నిమ్మకాయ, జీలకర్ర, అల్లం, క్యారెట్, ఒక పచ్చిమిర్చి అయితే సరిపోయిద్ది. 1 లీటర్ మజ్జిగకి సరిపడా కొలతలు అనమాట ఇవి. ఈ అల్లం ముక్కలు పచ్చిమిర్చిని కూడా తుంచేసేసుకోండి, మిక్సీ ఈజీగా పడుతుంది. అలాగే ఈ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర యాడ్ చేయండి. చేసి ఒక గరిటెడు మన గడ్డ పెరిగిన దీనికి యాడ్ చేయండి. ఎందుకంటే మిక్సీ పట్టుకునేటప్పుడు ఈజీగా నలుగుతుంది అనమాట. అది కొంచెం క్వాంటిటీ కదా, ఇది కూడా యాడ్ చేస్తామంటే బాగా ఫైన్ పేస్ట్ లాగా తయారైపోతుంది. అందుకోసం వేరొక జార్లోకి ఒక 250 ml పెరుగుని తీసుకొని దీన్ని మిక్సీ పట్టుకోండి. 1 లీటర్ మజ్జిగకి 250 ml వేస్తే బాగా చిక్కటి మజ్జిగ తయారవుతుంది. మీకు పల్చగా కావాలంటే తక్కువ పెరుగుని తీసుకోవచ్చు. నాకైతే ఈ కన్సిస్టెన్సీ బాగా ఇష్టం అనమాట. అందుకని 250 ml 1 లీటర్ మజ్జిగకి నేను వాడతాను. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో 750 ml చల్లని వాటర్ కానీ, అదే ఫ్రిడ్జ్ వాటర్ కానీ, నార్మల్ వాటర్ కానీ మీకు ఎలా కావాలంటే అలా వాటర్ని యాడ్ చేసుకోండి. మజ్జిగ తొలకలు మనం తాగేటప్పుడు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే దీన్ని అయితే తప్పనిసరిగా ఫిల్టర్ చేసుకోవాలి. చూసారా, కొంచెం మజ్జిగ తొలకలు వచ్చాయి. దీంట్లోనే మళ్ళీ మనం మిక్సీ పట్టుకున్నటువంటి మన మసాలాలను కూడా ఫిల్టర్ చేసేసేయండి. ఇలా ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్ కూడా కలపొచ్చు. అలా కలపటం వల్ల తాగేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కొంచెం అడ్డం తగులుతున్నట్లు నా గొంతుకు అనిపిస్తుంది అనమాట. అందుకని తప్పనిసరిగా ఇలా పట్టుకోండి. దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా మన మజ్జిగలోకి బాగా దిగిద్ది. ప్రాబ్లం ఏమి ఉండదు, మంచి ఫ్లేవర్ అయితే వచ్చింది. ఫిల్టర్ పట్టుకున్నా మనకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదనమాట. ఇప్పుడు ఇందులోనే 1 లీటర్కి 1 స్పూను ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. 1 స్పూను సాల్ట్ని వేయండి. అదేవిధంగా 10 నుంచి 15 వరకు నిమ్మరసం చుక్కలు పిండండి. తర్వాత దీన్ని శుభ్రంగా అంతా మన మజ్జిగకంతా కలిసేటట్టు, అది మన మసాలా, ఈ నిమ్మరసం, ఉప్పు కలిసేటట్టు బాగా కలిగి తిప్పుకొని దీన్ని గ్లాసులోకి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో కమ్మటి రుచికరమైన మజ్జిగ అయితే తయారైపోయింది. ఈ వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే తప్పకుండా రోజు 2 నుంచి 3 గ్లాసుల మజ్జిగ అయితే తాగాలండి. అదే ఈ విధంగా మజ్జిగను మనం రుచికరంగా తయారు చేసుకొని తాగితే ఎప్పుడెప్పుడు తాగుదామా అని మనసుకు అనిపిస్తుంది. దీంట్లో క్యారెట్ తురుము వేసుకోవచ్చు. అదే ఆప్షనల్, మీ ఇష్టం అది. నేనైతే ప్రతి దాంట్లో క్యారెట్ తురుము వాడతాను, ఎందుకంటే కొంచెం కంటి చూపుకి అది మంచిది కదా అని. ఈ పద్ధతిలో కనుక మజ్జిగ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ ఒకసారి చేసి పెట్టుకొని ఈవినింగ్ వరకు 1-2 సార్లు అయితే ఇంటిల్లపాది తాగొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. వేసవి అంతా ఈ మజ్జిగ తాగుతూ హాయిగా చల్లగా వేసవి తాపాన్ని నుంచి ఉపశమనాన్ని పొందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.